దయచేసి ఇది వినాలి. క్లోజ్డ్ చాప్టర్ ఫర్ మీ, ఐఎమ్ రిలీవ్డ్ ఆఫ్ దట్. ఈ చెత్త చెదారం కంటే అక్కడ సేఫ్గా ఉంటాం. అది అహంకారపూరిత మాటలు అయితే మాత్రం అది సమాజానికి మంచి కాదు, వాళ్ళకు మంచి కాదు. ఇంకోటి ఏంటంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి కొంచెం వెనక ముందు మనం చూస్తున్నాం, 22 ఏళ్ల కింద ఒక అతను ఒక పాపను రేపు చేసినందుకు మొన్న పడ్డది శిక్ష వానికి. ఉన్నాయి అది కొంచెం కోర్టులో ఉన్న అలసత్వాన్ని తీసుకొని కొంచెం తప్పించుకోవచ్చు. తప్పు చేసిన వాడు ఉన్నాడు కూడా అది తప్పించుకోలేడు. ఒకవేళ కోర్టు శిక్షించకున్నా కానీ మీ కర్మ శిక్షిస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన విచారణలో తేలిన విషయాలేంటి? మీరు అదే విషయాలను ప్రెస్ మీట్ లో చెప్పారని మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు. అప్పుడు వరకు విచారణ గురించి నేను చెప్పాను, కొత్తగా ఏం చెప్పలేదు అంటారు. అంటే ఇప్పటి వరకు ఎటువంటి విషయాలు బయటపడ్డాయి విచారణలో తేలిన విషయాలు? అది మా రిపోర్ట్ నాకు దగ్గర సిద్ధంగా ఉన్నది. అది గారు ఇచ్చిన తీర్పు మీరేమంటారు? అంటే ఆదేశం లేదు, తీర్పు లేదు. అది వాళ్ళ ఎప్పుడైతే ఆ మాట అన్నారో నేనే దానికి బయటకు వచ్చిన కాబట్టి వాళ్ళే నోట్ చేసినారు. అది ఇట్లా నరసింహారెడ్డి ఆయనే తొలగిపోతా అన్నాడు కాబట్టి మీరు చేసుకుని అందులో తీర్పు లేదు, అబ్జర్వేషన్. కాబట్టి కొంత ఈ డబ్బు కానీ ఆ అహంకారం ఉన్నాడు కదా, వాడు ఇది ఏవో ఆశ వాడినాడు కొంతమంది. చెంపబెట్టు ఆ చెంపలు పడతానే ఇప్పుడు ఎవరెవరికి జైల్లో పడతానే చూసినాం. అప్పుడు ఆ చెంపలు ఇంకోళ్ళు కూడా పడతాయి. ఆ విధవా కూడా కొంచెం మానుకోవాలి కదా. చూస్తున్నాం ఆమె కవిత గారు ఇట్లే పట్టుకొని పోయిందంతా. ఎక్కన్నది ఇప్పుడు ఎక్కన్నది? అందుకని మున్సిపాలిటీ పనికిరావు. ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు దొంగతనమైనా ఈ దుర్మార్గమైనా కానీ దానికి శిక్ష, నువ్వు దొంగతనం చేసినా అంటే దానికి శిక్ష ఉంటుంది. అయితే నువ్వు దాన్ని తప్పించి ఇంకొద్ది రోజులు తిరుగుతావు తప్ప అది ఆగదు. ఇంకా నీకు దీని సంగతి కూడా చెప్తున్నా. రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ. ఎప్పుడు నేను వాళ్ళు హైకోర్టులో కేసు వేసినప్పుడు ఆగిన తర్వాత ఎవరు ఇంకేమన్నా జవాబులు వస్తాయి. అందరూ అయిపోయినాయి, ఈయన ఒక్కొందే రావాలా. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఇందులో పార్టీ కదా. అప్పటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చిర్రా? అది ఇక్కడ వార్త చూడలేదు. ఛత్తీస్గఢ్ అధికారులకు ఎవరికైనా నోటీసులు ఇచ్చిర్రా? వాళ్ళు వచ్చి వీరి కార్యాలయంలో వీరికి సమాధానం చెప్పిర్రా? కేసీఆర్ గారి రిపోర్ట్ కూడా తీసుకోకముందే రిపోర్ట్ ఈస్ రెడీ. ఎంత ఏకపక్షంగా ఉందో ఇది చూడండి. ఎవరిని దొంగ అంటున్నారు, ఎవరిని విధవా మాటలు అని అంటున్నారు. మీరు ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ గా నిన్న ఉదయం వరకు ఉన్నారు. కవిత గారికి మీకేం సంబంధం? ఇప్పుడు ఈ కేసులో కవిత గారి గురించి ఎందుకు మాట్లాడాలి మీరు? ఫండమెంటల్ గా చట్టం ఏం చెప్తున్నది? నేరం నిరూపితం అయ్యే వరకు ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా నిర్దోషే. రిటైర్డ్ జడ్జిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ కి, ఎంక్వైరీ కమిషన్ కి చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఒక మహిళ గురించి ఇలా మాట్లాడొచ్చునా? ఇదే నా అజెండా. మోదీ గారు వస్తారు, ఎన్నికల్లో మాట్లాడిపోతారు. రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో ప్రచారం చేసుకుంటారు. సరే, వాళ్ళంటే రాజకీయ నాయకులు. మోదీ గారు ఎన్నికల ప్రచారంలో ఇది ఎత్తితే ఒక 10 ఓట్లు పడతాయి అనుకుందాం, పడ్డాయి కూడా. కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడదు, కానీ కవిత గారి గురించి మాట్లాడుతుంది. ఎందుకు? ఓట్లు పడతాయి. కానీ నరసింహారెడ్డి గారికి ఏం ఓట్లు పడతాయి? కవిత గారి గురించి ప్రస్తావన చేస్తే నరసింహారెడ్డి గారికి లాభం ఏంటిది? రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒక రాజకీయ ప్రేరేపిత విచారణలో భాగంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి చెత్తాచెదారమని దేన్నన్నారు? నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ గా తప్పించాలి అని చెప్తే ఇది చెత్తాచెదారమని ఎట్లా అంటారు? దేన్ని చెత్తాచెదారం అన్నారు? ఈ కేసు చెత్తాచెదారమా? ఈ ఎంక్వైరీ కమిషన్ చెత్తాచెదారమా? సుప్రీంకోర్టు తీర్పు చెత్తాచెదారమా? లేదు, కేసీఆర్ గారి గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్తాచెదారమా?
నరసింహారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్న విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సబ్జుడిస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ జరిగినప్పుడు, వాదోపవాదాలు జరిగినప్పుడు, ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుల అలుసత్వం గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా నరసింహారెడ్డి గారు? మీరు ఇంత సీనియర్ రిటైర్డ్ జడ్జి కదా మీరు? కోర్టుల అలసత్వం అని మీరు మాట్లాడొచ్చునా? రాష్ట్రంలో ఏ పౌరులు మాట్లాడినా, మేము మాట్లాడినా, కోర్టుల గురించి ఎవరన్నా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడతారు కోర్టుల మీద అని కంటెంప్ట్ అవుతుంది, కోర్టు కేసులు అవుతాయి. కేవలం మిమ్మల్ని మీరు మీడియాలో అత్యుత్సాహంగా మీరు మాట్లాడిన దాన్ని లేవనెత్తినందుకు మాట్లాడితే చెత్తాచెదారం, కోర్టుల అలసత్వం. ఎందుకు మీ మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 142 ప్రకారంగా మీ మీద ఎందుకు విచారణ జరగొద్దు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినందుకు ఆనరబుల్ సుప్రీంకోర్టు మీ మీద విచారణ చేపట్టగలుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పునే మీరు కోర్టుల అలసత్వం అని, వాళ్ళ కర్మ వాళ్ళకి అవుతుందని, వెధవ మాటలని, వాళ్ళ కుమార్తె జైలుకు పోయిందని, పొలిటికల్ స్టేట్మెంట్స్ కదా ఇది. మేము మాట్లాడింది కూడా, మేము ఎత్తింది కూడా ఇదే. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత, వారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వేసిన కమిషన్లు, జరుగుతున్న రోజు మీడియా ట్రయల్ బై దీస్ కమిషన్స్ ఖచ్చితంగా రాజకీయంగా కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అని నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, సుప్రీంకోర్టు రిమార్క్స్ తర్వాత ఈ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలతో స్పష్టంగా అర్థమవుతున్నది.